హాయ్, వెల్కమ్ టు ధాత్రి. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శరత్ చంద్ర గారు. హలో సార్. హలో అండి. ఒక ఉమెన్ మదర్ పేరెంట్స్ ప్లేస్ ఉంటుంది, వర్క్ ప్లేస్ ఉంటుంది, ఇన్‌లాస్ ప్లేస్ హ్మ్. ఉంటుంది. హ్మ్. వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్లి కేస్ వేయాలి? అంటే ఏ ప్లేస్‌లో వేయాలి? ఓకే. ఓకే. ఇది జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారండి ఇది. ఓకే. జ్యూరిడిక్షన్ అంటే సమస్య జనరల్‌గా ఏంటంటే మ్యారేజ్ ఎక్కడైందో హ్మ్. ఫస్ట్ ప్రయారిటీ ఏ కేసెస్‌కైనా, ఏ హ్మ్. ఫ్యామిలీ డిస్ప్యూట్స్‌కైనా ఫస్ట్ ప్రయారిటీ గోస్ ఫస్ట్ ప్లేస్ హ్మ్. ఈస్ పెళ్లి ఎక్కడ జరిగితే ఓకే. సపోజ్ హైదరాబాద్‌లో పెళ్లి జరిగిందనుకోండి. హ్మ్. యూ కెన్ ఫైల్ ఇన్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. సపోజ్ వరంగల్‌లో పెళ్లి అయిందనుకోండి. హ్మ్. యూ కెన్ ఫైల్ ఇన్ వరంగల్ ఓకే. అట్లా. అది ఓకే. ఫస్ట్ పాయింట్. లేక అది కాకుండా పెళ్లయిన తర్వాత ఎక్కడ సెటిల్ అయితారో వాళ్ళు. హ్మ్. సెటిల్ అయిన తర్వాత లాస్ట్ సెటిల్ అయ్యి కొంతకాలం ఉండి విడిపోతారు కదా! హ్మ్. లాస్ట్ రిసైడింగ్ ప్లేస్ అనమాట. హ్మ్. సపోజ్ పెళ్లి వరంగల్‌లో జరిగింది. హైదరాబాద్‌లో ఉంటున్నారు వాళ్ళు. ఉండి హ్మ్. హైదరాబాద్‌లో విడిపోయారు. హ్మ్. సో, ఇక్కడ మనకు ఉన్న రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉందనుకోండి. హ్మ్. సో, ఇక్కడ ఫైల్ చేయొచ్చు. ఓకే. లాస్ట్ రిసైడింగ్ ప్లేస్. ఓకే. సో, ఈ 2 పాయింట్స్‌లో ఈ ఈ వచ్చే జ్యూరిడిక్షన్ కోర్ట్‌లో హ్మ్. ఆ ఫ్యామిలీ కోర్ట్స్‌లో హ్మ్. మీరు డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. మెయింటెనెన్స్ కూడా అక్కడే ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఈ మధ్య భార్యాభర్తల మధ్య జాయింట్ ప్రాపర్టీస్ తీసుకుంటారనమాట. హ్మ్. పెళ్లి అయిపోగానే ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్ అనుకోండి. ఆ! ఇద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్ కొనడం గాని, హ్మ్. ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడం గాని, ఒక హ్మ్. జాయింట్ వెంచర్స్ చేస్తుంటారు. హ్మ్. సో, విడిపోయినప్పుడు ఎట్లా మరి? అవును. ఎవరు డిసైడ్ చేయాలి అవన్నీ మ్యాటర్స్? అట్లా ఇటువంటి ఇష్యూస్ గూడా ఈ ఓకే. బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వైఫ్ అండ్ వైఫ్ హస్బాండ్స్ అండ్ కదా! హస్బెండ్. సో, హ్మ్. సివిల్ కోర్ట్‌కి పోకుండా హ్మ్. ఈ ఇష్యూస్ కూడా మీరు హ్మ్. ఫ్యామిలీ కోర్ట్‌కెళ్ళి, ఫ్యామిలీ కోర్ట్‌లో కూడా మీరు ఈ ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ హ్మ్. డైవర్స్ గాకుండా, హ్మ్. మెయింటెనెన్స్ అని గాకుండా మీకు ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి. ఓకే. యూ కెన్ అప్రోచ్ ద ఫ్యామిలీ కోర్ట్. ఓకే. అక్కడ యూ కెన్ ఫైండ్ ఫర్ సొల్యూషన్. ఓకే. అంతే గాకుండా ఇంకేముంటాయంటే ఫ్యామిలీ కోర్ట్స్‌లో ఆహ్, ఇంట్లో భార్య గొడవపడి వెళ్ళిపోయింది. హ్మ్. అటు భర్త వెళ్ళిపోయాడు బయటికి. హ్మ్. అప్పుడేం చేయాలి నెక్స్ట్ మనం? హ్మ్. అప్పుడేంటి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒక సెక్షన్ ఉంది. ఓకే. సో, ఏంటంటే రెస్టిట్యూషన్ అంటే మళ్ళీ ఆ! భర్తను బ్యాక్. ఆ! రావడానికి ఆ! మనం కాల్ చేయడం అనమాట. హ్మ్. దానికి గూడా మనం డైరెక్ట్ డివోర్స్ ఎళ్ళకుండా, ఓకే. డైవోర్స్ మనం మెయింటెనెన్స్ ఎళ్ళకుండా ఒక హ్మ్. చివరి ప్రయత్నంలాగా హ్మ్. స్టిల్ అదే. ఐ వాంట్ టు స్టే విత్ యూ అనే ఒక హ్మ్. పాజిటివ్ నోట్ ఇవ్వడానికి హ్మ్. దానికి మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని చెప్పేసి ఒక కేస్ ఫైల్ చేసామనుకోండి, కోర్ట్ ద్వారా నోటీస్ పోతుంది ఓకే. అదర్ పర్సన్‌కి. సో, దెన్ యూ కెన్ డిసైడ్ నేను వస్తాను అని చెప్పేసి వచ్చే అవకాశం ఉంది. లేదు నేను రాను అన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు డివోర్స్. డివోర్స్‌కి ఎళ్ళిపోవచ్చనమాట. ఓకే. దెన్ యూ కెన్ గో ఫర్ మెయింటెనెన్స్ ఎళ్ళిపోవచ్చు. హ్మ్. ఇవన్నీ ఒక సైడ్ అండి. ఓకే. ఇది ఫ్యామిలీ కోర్ట్‌లో ఇది. ఓకే. ఇంతే కాకుండా ఫ్యామిలీ కోర్ట్స్‌లో ఇంకా పెళ్లయిపోయింది. హ్మ్. పిల్లలున్నారు. హ్మ్. సెపరేట్ అయిపోయారు. హ్మ్. అప్పుడు కస్టడీ ఎవరికి? హ్మ్. పిల్లల కస్టడీ. హ్మ్. పిల్లలున్నారిప్పుడు. హ్మ్. మదరా? ఫాదరా? ఎవరు? సో, ఇటువంటి మ్యాటర్స్ గూడా ఆ! ఈ కస్టడీ ఎవరి దగ్గరుండాలి? హ్మ్. ఈ మ్యాటర్స్ గూడా పిల్లల కస్టడీకి సంబంధించిన మ్యాటర్స్ గూడా మనకు ఈ ఫ్యామిలీ కోర్ట్స్‌లో వాళ్ళే యూ కెన్ ఫైల్ ఎ కేసెస్ ఇన్ ఓకే. ఫ్యామిలీ కోర్ట్. ఓకే. వీటితో పాటు ఇంకా గార్డియన్‌షిప్ అని ఉంటుందన్నమాట. హ్మ్. మీకు ఒక బాబుంటారు. హ్మ్. మదర్ గార్డియనా? ఫాదరా గార్డియన్? అదే. హ్మ్. అవి అటువంటి మ్యాటర్స్ గూడా మీకు ఫ్యామిలీ కోర్ట్స్‌లో ఆహ్, కేసెస్ ఫైల్ చేసి యూ విల్ గెట్ సమ్ సొల్యూషన్ అన్నమాట. ఓకే. సో, ఈ చాలా ఇస్ ఫ్యామిలీ కోర్ట్ ఈస్ మెయిన్‌లీ మెంట్ ఫర్ ఫ్యామిలీస్ ఓన్లీ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ వెరీ మచ్.